సండే స్పెషల్ కీమా మటన్ బిర్యానీ రెసిపీ. ఎప్పుడు ఇంకా కర్రీ ఏం చేసుకుంటామని ఈసారి బిర్యానీ చేద్దాం అనుకున్నాం. ఇది 750 grams ఆఫ్ మటన్ కీమా అన్నమాట. ఇది 3 to 4 మెంబర్స్కి ఖచ్చితంగా సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 5 కూడా సరిపోతుంది అనమాట. ఇంకా ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కీమాకి కారం, 1.5 tablespoon ఆఫ్ కారం, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసి మంచిగా కలపాలి. ఇంకా కీమా కాబట్టి పెద్ద కలపాల్సిన అవసరం లేదు, నార్మల్గా కలిపినా సరిపోతుంది. చిన్న చిన్న పీసెసే ఉంటాయి కాబట్టి. దాంట్లోకి పచ్చిమిర్చి, కొద్దిగా ఒక గరిట పెరుగు, ఇదంతా మంచిగా ఒకసారి కలబెట్టుకోవాలి. దాంట్లోకి కొత్తిమీర, ఒక హాఫ్ చెక్క లెమన్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకా ఒక మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 hour దీనితో ఖచ్చితంగా మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టాలి. ఆ లోపల 1.5 glass ఆఫ్ బియ్యం కూడా బాస్మతి రైస్ కడిగేసి పక్కకు పెట్టేసిన నేను. ఇంకా 1 hour తర్వాత ఇది ఆల్రెడీ రైస్ కూడా రెడీ అయిపోయింది. 80% బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ అవన్నీ తీసేసి ఇంకా నేను రైస్ అంతా డ్రైన్ చేసి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా ఆ గ్యాప్లో 3 విజిల్స్ మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అదంతా 3 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో. అది కూడా పక్కకు పెట్టేసేయాలి. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బిర్యానీ బౌల్లో కింద నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ కానీ రాసేసుకొని ఏదైతే సగం మనం కీమా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక సగం వేసుకొని దానిపైన మనం బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేయాలి. అది కూడా ఒక లేయర్ వేసిన తర్వాత మిగిలిన కీమా ఉంది కదా, అదంతా కూడా యాడ్ చేసి దానిపైన మిగిలిన రైస్ కూడా యాడ్ చేసేయాలి. దాన్ని అంతా సమానంగా అనుకున్న తర్వాత ఇంకా దానిపైన కొత్తిమీర, పుదీనా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా యాడ్ చేసేసుకొని నెయ్యి ప్లస్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. దానిపైన మూత పెట్టేసి ఏదైనా పెద్ద బరువు పెడితే, నేనైతే రోల్ పెట్టిన. ఇంకా హై ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes ఉంచితే సరిపోతుంది. ఇది మా ఆయన వేసిన బిర్యానీకి మా కిచెన్ అంతా పెట్ట అయిపోయింది అనమాట. ఒక ½ an hourలో బిర్యానీ అయిపోయింది. అది మ్యాగ్నేట్ చేయడానికి ఒక 1 hour టైం పట్టింది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అసలు చేయడమే ఫస్ట్ టైము. నాకైతే అసలు డౌట్ ఉండే ఎట్లా వస్తుందో అని. కానీ టేస్ట్ సూపర్ ఉంది అసలు. కానీ చల్లారిన తర్వాత ఈ బిర్యానీ చాలా బాగుంది టేస్ట్, వేడి మీద కన్నా. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా కంప్లీట్గా డీటెయిల్గా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను నేను. ఫాలో అవర్ ఛానల్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఏదేమైనా బిర్యానీ అయితే సూపర్ ఉంది అసలు. సండే అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. బాయ్.